నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చుండూరు గ్రామంలో మరియు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నేరుగా పింఛన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు ఒక రోజు ముందుగానే ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు 6,000 రూపాయలు వారు చాలా సంతోషం వ్యక్తం ఉన్నారు. పెంచిన మాట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన జూలై నెల 1వ తేదీనే ఎరియర్స్తో కలిపి ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు ఎంత భారమైన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడీకి గురయ్యి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో హామీగా ఉన్నటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆ పెన్షన్ అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 30 రూపాయలతో పెన్షన్ అయినటువంటి మొదలైన పెన్షన్ ఇవాళ 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులు, వితంతువులు, పేద వర్గాల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, చిత్తశుద్ధికి నిదర్శనం ఈ పెన్షన్లో ఉంటుంది. మనం మధ్యలో వచ్చిన వాళ్ళు ఆదివారం వచ్చింది కదా, అందుకని ఇవాళ ఇచ్చేస్తాం. సార్ గారు ముందు రండి. మీరు గూడూరు కలగమ్మ ఒక్క నిమిషం ఉండే మేడం మీరే చూసుకోండి, వేయించుకోండి సార్ నుంచి. పెన్షన్ కార్యక్రమాలు చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అందులో భాగంగానే ఈరోజు రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేనటువంటి రాష్ట్రం, రాజధాని పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని పునర్నిర్మాణం చేయబోతా ఉన్నారు. రోడ్లన్నీ, రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉండి నరక కోపాలుగా తయారైంది. ప్రజలు నడిచే పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా, ఆ పార్ట్ హోల్స్ అన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తూ 1200-1300 కోట్లు ఖర్చు పెట్టి గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమం. గుంతలు పూడ్చడానికే 1,400 కోట్లు ఖర్చు అవుతాం. అంటే ఎంత అధ్వానంగా వ్యవస్థలు తయారైనాయో, ఎంత అధ్వానంగా రహదారులు తయారైనాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నిట్ట నిలువున ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తానికి రేయం బగళ్ళు కష్టపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు వెన్నంటి నిలవండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని ఓ పక్క సంక్షేమం చూడాలి, ఓ పక్క అభివృద్ధి. ఈ రెండింటి తోడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ